ఎండలు ఎప్పుడు తక్కువైతాయో తెలియదు కానీ యమదంచుడు దంచుతున్నాయోలా ఈ ఎండలు చేయంగా మనుషులే కాదు మూగ జీవాలు సుతం అల్లాడిపోతున్నాయి. మనుషులంటే కూలర్లు ఏసీలు పెట్టుకొని జర చల్లబడుతున్నారు కానీ మూగ జీవాలు అట్లా కాదు కదా. ఎండకు ఎండుడే వానకు నానుడే అన్నట్టే ఉంటది పరిస్థితి. అందుకే గీడొక అన్న ఎసంటి ఉపాయం చేసిండో చూడుండ్రోలా. చూస్తున్నారా అనోల్లా ఈ అన్న ఏం చేస్తున్నాడో. ఈ మండే ఎండలకు జనాలే కాదు మూగ జీవాలు సుతం అల్లాడుతున్నాయి. మనుషులంటే నీడ పట్టుకుంటారు. ఇంకా తక్లీఫ్ ఉంటే కూలర్లల్లా నీళ్లు పోసుకొని మరి రూములు చల్లబడేటట్టు చేసుకుంటారు. కానీ మూగ జీవాలు అట్లా చేసుకోలేవు కాబట్టి ఎండ వేడికి పరేషాన్ అవుడు తప్పించి ఇంకో మార్గం ఉండది. అందుకే గీ అన్నయ్య ఉపాయం చేసిండు. ఉత్తగా నీళ్లు చల్లితే అప్పటి మందమే చల్లగుంటది గాని మళ్ళా ఎంటనే వేడైతది. ఇక ఎప్పటికి చల్లగుండాలంటే ఆవు పెయ్యి చుట్టూ తట్ట సంచులు చుట్టి అవి ఆరకుండా నీళ్లు పోసుడే మార్గమని ఈ ఉపాయం చేసింది అన్న. ఇట్లా చేస్తే ఎంత ఎండ కొట్టినా వీటికి మాత్రం ఎండ తలగది. మీదికెంచి కూల్ కూల్ అన్నట్టే ఉంటది. ఈ అన్న పేరు పెండ్యాల సురేందర్. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం దాసరపల్లె ఊర్లుంటాడు. అన్నకు ఆవులంటే శాన ప్రాణమట. ఇదివరకు ఆవులకు సీమంతం కూడా చేసింది అన్న. ఇక ఇప్పుడు ఎండ నుంచి ఆవులను కాపాడుకునేటందుకు ఇంత చక్కటి ఉపాయం చేసిండ్రన్నట్టు. అంతేనానే అన్నా? మా ఆవుకు ఈ వడదెబ్బ తలగకుండా ఉండడం కొరకు నేను ఈ ఉపాయం చేసి దీనికి తట్లు కట్టి గంటకొకసారి తడపడం వల్ల ఇది కూలై ఏ ఇబ్బంది లేకుండా మంచిగా మేత కూడా మేసి నీళ్ళు మంచిగా తాగి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ విపరీతమైన ఎండలకు పశువులు కూడా వడదెబ్బకు సుడిబడి చనిపోయే అవకాశం ఉంటుంది. ఆ చనిపోకుండా కాపాడుకోవడానికి రైతులకు ఇలాంటి ఉపాయం కూడా చేసి మంచిగా వాటిని సంరక్షించుకోవాలి పశువుల్ని. ఇన్నారు కదా రైతులు, మీరు సుతం మీ ఆవులనైనా బర్లనైనా ఇట్లనే కాపాడుకోండ్రి. అసలుకే ఈ ఏడు ఎండలు యమదంచి కొడుతున్నాయి కాబట్టి ఆ వీటికి ఎండ దెబ్బ తలగకుండా చూసుకోండ్రి, సరేనా?